బ్రేకింగ్ చూస్తున్నాం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోమవారం తమిళనాడులో పర్యటించనున్నారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ సమావేశంలో పాల్గొనబోతున్నారు. ఈ సమావేశంలో పవన్ ప్రసంగంపై ఆసక్తి నెలకొంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోమవారం తమిళనాడులో పర్యటించబోతున్నారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ సమావేశంలో ఆయన పాల్గొంటారు. ఈ సమావేశంలో పవన్ ప్రసంగంపై ఆసక్తి నెలకొంది. ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాజ్ కుమార్ సిద్ధంగా ఉన్నారు. రాజ్ కుమార్, దీపిగా, ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పటికే ప్రధానంగా ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఈ ఢిల్లీ పర్యటనకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో రేపు 26 సోమవారం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమిళనాడు చెన్నై వెళ్ళినట్టు కూడా తెలుస్తా ఉంది. ముఖ్యంగా కనుక చూసుకుంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ తన ప్రసంగాన్ని వినిపించబోతున్నారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అటు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఆహ్వానించినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఈ కార్యక్రమానికి సంబంధించి అంటే దేశంలో ఒకే ఎన్నిక జరగాలి అన్ని ప్రాంతాల్లో అనేటువంటి విధానం, ఏదైతే జమిలీ ఎన్నికలు వస్తాయి అనేటువంటి వాతావరణం ఉన్నటువంటి నేపథ్యంలో వాటికి సంబంధించి ఈ పవన్ కళ్యాణ్ ప్రసంగం ఏ విధంగా ఉండబోతా ఉంది. ఎందుకంటే ప్రతి చోట్ల వస్తే కూటమి ఉన్నటువంటి ప్రాంతాల్లో కావచ్చు, అన్ని ప్రాంతాల్లో కూడా ఇదే తరహా ఎన్నికలు జరగాలనేది దేశవ్యాప్తంగా ఏదైతే ఈ నినాదం ఉందో ఈ నినాదానికి సంబంధించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన ప్రసంగాన్ని వినిపించబోతున్నారు. సోమవారం పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి తర్వాత ఈ ప్రసంగంలో పవన్ కళ్యాణ్ ఎలాంటి అంశాలు మాట్లాడబోతున్నారు అనే దానిపైన కూడా ఆసక్తి నెలకొంది. ఎందుకంటే ఇప్పటికే ఎన్నికలకి సంబంధించి కూడా చాలా క్రియాశీలకంగా వ్యవహరించినటువంటి పవన్ కళ్యాణ్ ఒకవేళ జమిలీ వచ్చిన తరువాత కూడా ఒకవేళ వచ్చేటువంటి అవకాశాలు ఏమైనా ఉన్నా, ఒకవేళ వాటికి సంబంధించి ఓవరాల్ గా పవన్ కళ్యాణ్ ఎలా ఉండబోతున్నారు, ఏ విధమైనటువంటి ప్రసంగాన్ని అటు ప్రజలందరికీ ఇవ్వబోతున్నారు అనే దానిపైన కూడా అందరూ ఆసక్తి అని ఉందని చెప్పుకోవచ్చు. దీపిక, థ్యాంక్ యూ రాజ్ కుమార్. బ్రేకింగ్ చూస్తున్నాం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోమవారం తమిళనాడులో పర్యటించనున్నారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ సమావేశంలో ఆయన పాల్గొంటారు. ఈ సమావేశంలో పవన్ ప్రసంగంపై ఆసక్తి నెలకొంది.